హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. కర్రీకిలంతా చికెన్ తీసుకొని ఉప్పేసి మంచిగా వాటర్ పోసి మంచిగా కడగాలి. కడిగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా పచ్చిదనాల పొడి వేసి ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేటట్టు కలపాలి. ఇట్లా కలిపిన దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఇంకో గిన్నె పెట్టాలి. పెట్టి ఒక 2 పావుల ఆయిల్ పోయాలి. వచ్చిన తర్వాత ఒక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా గోలియాలి. ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తీసి వేయాలి. చికెన్ మంచిగా కలిపి మూత పెట్టాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటా చికెన్ మంచిగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత టమాటాలు ఒక టమాటా కట్ చేసి వేయాలి. ఒకటే టమాటా వేయాలి, బాగా అయితే మంచిగా ఉండదు, చికెన్ టేస్ట్ పోతుంది. ఇట్లా మంచిగా ఉడికినాక ఇప్పుడు ఇందులో కారం, వేయించిన ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇట్లా అన్నీ వేసి మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక పావుగంట పాటు మంచిగా చికెన్ని ఉడకనియాలి. పావుగంట ఉడికేలోపు మధ్య మధ్యలో కలపాలి, అడగంటకుండా. పావుగంట తర్వాత మళ్ళీ ఉప్పు వేసి కొత్తిమీర వేసి మంచిగా కలపాలి. ఇట్లా చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లనే ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఫ్రై ఉంచుకోవాలి. కొంచెం సూప్ ఉండాలనుకుంటే కొన్ని వాటర్ పోసి మూత పెట్టి మంచిగా చికెన్ని మళ్ళీ ఒకసారి ఉడకనియాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లితే మనకు చికెన్ కర్రీ రెడీ. సూపర్ టేస్టీ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.